ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్ అంటే కోళ్ల వ్యాపారం కావచ్చు, లేదా పచ్చళ్ళ వ్యాపారం కావచ్చు, లేదా మష్రూమ్ కల్టివేషన్ కావచ్చు, లేదా వర్మీ కంపోస్ట్ యూనిట్ కావచ్చు. సో ఎలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా మనకు ఒక 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్, ట్రైనింగ్ మరియు ఫండింగ్. ఈ మూడింటిని కవర్ చేసేలాగా మన ఇండియాలో ఒక 3 స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఆ 3 స్కీమ్స్ గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. సో వాళ్ళు మీరు పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు ఏ స్కీమ్ కింద వస్తారు? లేదా మీరు మష్రూమ్ కల్టివేషన్ చేద్దాం అనుకున్నారా, వాళ్ళే స్కీమ్ కింద రావచ్చు. అలాగా ఎవరెవరు ఏ కేటగిరీ ఏ స్కీమ్ కింద వస్తాయి, అండ్ ఎంత లోన్ వస్తుంది, ఎంత సబ్సిడీ వస్తుంది, ఎంత టైం పడుతుంది, అండ్ ఎలా అప్లై చేసుకోవాలనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతాం. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. మీరు గనక ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి ఒక అగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ వీడియో ఫస్ట్ అయితే వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా చూడండి. అండ్ అలానే ఈ వీడియో ఒక లైక్ చేసి హైప్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. నేను మీ పవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. స్కీమ్ వచ్చేసి పిఎంఎఫ్ఎంజి, ప్రధాన్ మంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్. సో ఈ స్కీమ్ కింద ఎవరు రిజిస్టర్ అవ్వచ్చు అంటే, ఒక చిన్న ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్న వాళ్ళకి ఈ స్కీమ్ పర్ఫెక్ట్ అన్నమాట. సో దీని కింద ఎవరెవరు రిజిస్టర్ అవ్వచ్చు అంటే, పికిల్ బిజినెస్ కానీ, మసాలా బిజినెస్, బేకరీ స్నాక్ ఐటమ్స్, మిల్లెట్ స్నాక్ ఐటమ్స్, ఆర్ గానుగ నూనెలు, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అలాంటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ స్కీమ్ లో అయితే రిజిస్టర్ అవ్వచ్చు. సో ఎలా రిజిస్టర్ అవ్వాలంటే, పిఎంఎఫ్ఎంఈ అనే ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా మనం అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్ లో మనం అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఒక 10 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు. అండ్ తీసుకున్న లోన్ అమౌంట్ మీద 35% సబ్సిడీ వస్తుంది. అంటే 35% గవర్నమెంట్ కట్టేస్తుంది అనమాట. అండ్ అలానే ఈ స్కీమ్ లో మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనం ఒక బిజినెస్ ఐడియా జనరేట్ చేస్తాం కదా, దానికి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, అండ్ మార్కెటింగ్ లో హెల్ప్ చేస్తారు, ప్యాకేజింగ్ లో హెల్ప్ చేస్తారు, బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా హెల్ప్ చేస్తారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి స్టెప్ లో వీళ్ళ సపోర్ట్ అయితే మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 5 లక్షలు ఒక ఫుడ్ బిజినెస్ కి తీసుకుంటే దాంట్లో 1,75,000 గవర్నమెంట్ సబ్సిడీ కింద బ్యాంక్ వాళ్ళకి కట్టేస్తారు. సో ఈ స్కీమ్ ఎవరైనా ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పిఎంఈజిపి, ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో ఈ స్కీమ్ కింద ఎవరు రిజిస్టర్ అవ్వచ్చు అంటే, మన చుట్టుపక్కల ఏరియాస్ లో ఎక్కడైనా కోళ్ల వ్యాపారం, పౌల్ట్రీ స్టార్ట్ చేసిన, షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ అంటే గొర్రెలు మరియు మేకల ఫార్మింగ్ స్టార్ట్ చేసిన, ఆక్వాకల్చర్ అంటే రొయ్యలు కానీ చేపల సాగు స్టార్ట్ చేసిన, మష్రూమ్ కల్టివేషన్ కానీ, లేదా వర్మీ కంపోస్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తాం కదా, ఒక బేసిక్ ఐడియా వచ్చి మనం స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఈ స్కీమ్ కి మనం అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, సేమ్ ఆ స్కీమ్ లాగే దీనికి కూడా ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది. సో ఆ వెబ్ పోర్టల్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, మనకు లోన్ అప్ టు 50,000 నుండి 25 lakhs వరకు వస్తుంది. సో ఈ 50,000 నుంచి 25 lakhs వరకు ఈ కేటగిరీ మనం ఎలా డివైడ్ చేస్తారంటే, మనం ఎప్పుడైతే లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో, అంటే సెలక్షన్ అయ్యి లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో, వీళ్ళకి మనం ఒక డీటెయిల్ బిజినెస్ రిపోర్ట్ ఇవ్వాలి. సో మనకి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ రిక్వైర్ అవుతాయి, వాటి కాస్ట్ ఎంత, వాటి సెటప్ కాస్ట్ ఎంత, అండ్ మనం ప్లేస్ తీసుకుంటాం కదా దాని రెంటల్ బేస్డ్ ఎంత, అది ఓనా ఆర్ రెంటల్ బేస్ లా ఆర్ ఆ పర్టికులర్ కాస్ట్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనం ఒక బిజినెస్ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మనకి 50,000 నుండి 25 lakhs వరకు మనకి అమౌంట్ అయితే లోన్ ద్వారా వస్తుంది అనమాట. అండ్ మనకు వచ్చిన లోన్ లో కూడా, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు రూరల్ ఏరియా అంటే 25 to 35% మనకి సబ్సిడీ గవర్నమెంటే కట్టేస్తుంది. ఆర్ మీరు అర్బన్ చెందిన వాళ్ళు అయితే 15 నుంచి 25% సబ్సిడీ అయితే వస్తుంది అనమాట. సో రూరల్ వాళ్ళు అయితే 25 నుండి 35 వరకు వస్తుంది, అర్బన్ వాళ్ళు అయితే 15 నుంచి 25 వరకు వస్తుంది సబ్సిడీ. ఎలిజిబిలిటీ ఏంటంటే 18+ ఉండాలి. ప్లస్ మనకు వచ్చిన ఒక బేసిక్ ఐడియాని వాళ్ళ ముందు ప్రజెంట్ చేసి, ఐడియా ద్వారా ఇంకేమైనా ఇన్నోవేటివ్ గా ఏమైనా చేయొచ్చేమో అని వాళ్ళు మనకి డెవలప్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తారు. అండ్ అలానే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. చాలా కొత్తగా ఎవరైనా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్. థర్డ్ వన్ వచ్చేసి నబార్డ్ స్కీమ్. ఈ నబార్డ్ స్కీమ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, విలేజెస్ లో ఉంటారు కదా, విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, పౌల్ట్రీ బిజినెస్ అయినా, డైరీ బిజినెస్ అయినా, లైఫ్ స్టాక్ కి సంబంధించిన ఏ బిజినెస్ అయినా, ఆర్ కోల్డ్ స్టోరేజ్ అంటారు కదా, సో అలాంటివైనా ఏవైనా మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ స్కీమ్ పర్ఫెక్ట్ అనమాట. సో ఈ స్కీమ్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే, దీనికి సపరేట్ గా వెబ్ పోర్టల్ అంటూ ఏం లేదు. మన చుట్టుపక్కల ఎక్కడైనా నబార్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆ నబార్డ్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. ఆ నబార్డ్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే
నబార్డ్స్ తో కనెక్ట్ అయిన బ్యాంక్స్, ఆ బ్యాంక్స్ కి వెళ్ళిపోయి మనం ఏ స్కీమ్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే దానికి తగ్గట్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ స్కీమ్ కి అప్లై చేసుకొని లోన్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న లోన్ మీద 25 నుండి 50% సబ్సిడీ కూడా వస్తుంది. అండ్ ఏ టు జెడ్ ప్రతి ప్రాసెస్ లో ట్రైనింగ్ ఉంటది. అండ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం చేసే బిజినెస్ కి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటది. టిల్ ఎండ్ వరకు వాళ్ళు బిజినెస్ అయితే సపోర్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 స్కీమ్స్ ఎవరైనా అగ్రికల్చర్ లో ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి చాలా బెస్ట్ స్కీమ్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఈ 3 నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇవి చాలా చిన్న చిన్న స్టార్ట్అప్స్ కి చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయని ఈ 3 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇలానే మన ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి సపరేట్ స్కీమ్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ ఇంకో వీడియో చేద్దామంటే నా కామెంట్స్ చెప్పండి, ఆ వీడియో చేద్దాము. అండ్ లాస్ట్ టైం మిల్లెట్స్ కల్టివేషన్ మీద వీడియో చేస్తానన్నాను. అది డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే నేను మా ఏరియా విజయవాడ ఏరియాస్ లో మిల్లెట్స్ మీద కల్టివేషన్ చేసేవాళ్ళు లేరు. సో అది అలా కూడా మనకి నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో చేసేవాళ్ళు కావాలి. సో అరకు వైపు చూశాను, కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నాను. సో డెఫినెట్ గా మిల్లెట్స్ కల్టివేషన్ మీద వీడియో చేస్తాను. అండ్ అలానే లాస్ట్ టైం మనం ఎక్స్పోర్ట్స్ మీద వీడియో చేసాము. ఎక్స్పోర్ట్స్ సర్టిఫికేషన్ మీద కూడా వీడియో చేస్తానని చెప్పాను నెక్స్ట్ వీడియో. సో అది డిలే అవడానికి రీజన్ ఏంటంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ బాడీ మెంబర్స్ మనతో కొంతమంది టచ్ లో ఉన్నారు, కొంతమంది కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కలిసి ఇంకా అంటే నేను రీసెర్చ్ చేసి వీడియో చేసేది కన్నా వాళ్ళు దాంట్లో ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా మన ఛానల్ నుంచి ఆ వీడియో 2 వీడియోస్ అయితే వస్తాయి. సో ఇలాగే మన లాస్ట్ వీడియోలో డ్రోన్స్ తో బిజినెస్ ఎలా చేయొచ్చు అని ఒక వీడియో చేశాను. సో మీరు చూడాలనుకుంటే ఈ తమ్నైల్ తో ఉంటది అండ్ ఇక్కడ పాపప్ అయింది కదా. సో ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా వీడియో అయితే ఓపెన్ అవుద్ది. అండ్ ఇలాగా మన వీడియో నుండి ఎవ్రీ వీక్ 1 కానీ 2 కానీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా అగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఎవరైనా అగ్రికల్చర్ గురించి ఎక్కువగా తెలుసుకుందాం అనుకుంటే ఈ ఛానల్ వాళ్ళకైతే సజెస్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.